గొప్ప విషయం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన వేళ అంటే 2022లో బ్రిటన్ దేశాన్ని అధిగమించి మన భారతదేశం ఈ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించిందండి. ఇది సాధారణమైన విషయం కాదండి. ఎందుకోసమంటే, మన సంపదను కొల్లగొట్టి మన ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన దేశం ఏంటంటే బ్రిటన్. మరి అటువంటి దేశాన్ని మనం అధిగమించడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఏ సందర్భంగా అండి? భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. మరి అటువంటి భారతదేశం ఈ 2025లో జపాన్ దేశాన్ని కూడా అధిగమించి ఈ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. కాలక్రమంలో అంటే 2027లో మన భారతదేశం అనేది $5 ట్రిలియన్ ఎకానమీగా అవతరించబోతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల ఏంటండి? ఈ భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడం. తద్వారా 2028లో మన భారతదేశం అనేది జర్మనీ దేశాన్ని కూడా అధిగమించి ఈ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. మరి మనకంటే ముందున్నటువంటి 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏంటంటే, మొదటి స్థానంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, రెండవ స్థానంలో అమెరికాతో పోటీ పడేటువంటి చైనా. ఈ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అనగానే ప్రస్తుతం మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జర్మనీ, నాలుగవ స్థానంలో జపాన్, ఐదవ స్థానంలో భారత్. అయితే భారత్ ఈ 2025లో జపాన్ దేశాన్ని అధిగమించబోతోంది. అదే భారత్ 2028లో జర్మనీ దేశాన్ని కూడా అధిగమించబోతోంది. అసలు ఈ సమాచారాన్ని ఇటీవల ఎవరు అధికారికంగా వెల్లడించారు అంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఏ నివేదికలో వెల్లడించింది అంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో. ఎప్పుడు వెల్లడించింది అంటే 2025 ఏప్రిల్లో. 2025 ఏప్రిల్లో విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భారతదేశం యొక్క జీడిపిని, భారతదేశ జాతీయ ఆదాయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంతగా అంచనా వేశారు అంటే $4.18 ట్రిలియన్. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అండి? 4 ట్రిలియన్ ఎకానమీ. ఇది కాస్త 2027లో ఎటువంటి ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అంటే $5 ట్రిలియన్ ఎకానమీ. థ్యాంక్ యూ.